హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. గ్రూప్ 2కి కొత్తగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు తమ ప్రిపరేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనే సందేహంలో ఉంటారు. గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఒక పేపరు మొత్తం 150 మార్కులకు ఉంటుంది. అందులో ఇండియన్ హిస్టరీ 30 మార్క్స్కి, ఇండియన్ జియోగ్రఫీ 30, ఇండియన్ సొసైటీ 30, మెంటల్ ఎబిలిటీ 30, కరెంట్ అఫైర్స్ 30, టోటల్గా 150 మార్క్స్ ఉంటుంది. పేపరు 1/3 మైనస్ మార్క్ ఉంటుంది. గ్రూప్ 2 మెయిన్స్ మొత్తం 2 పేపర్లు ఉంటాయి. ఫస్ట్ పేపర్లో 75 మార్కులకి ఏపీ హిస్టరీ, 75 మార్కులకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. టోటల్గా 150 మార్కులు ఒక పేపరు. సెకండ్ పేపరు ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ 75 మార్కులు ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్కులు ఉంటుంది. 150 మార్కులు, టోటల్గా 300 మార్క్స్ ఉంటుంది. మెయిన్స్ 2 పేపర్లు, ఒక్కో పేపర్ని 2 పార్ట్స్ వేశారనమాట. ఏపీఎస్ 75 మార్కులకి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ 75 మార్కులకి. సెకండ్ పేపరు ఇండియా అండ్ ఆంధ్ర ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్కులు, టోటల్గా 150 మార్కులు. మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు గ్రూప్ 2 సిలబస్ కొత్తగా ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే భయానికి గురవుతుంటారు. మీరు ఆల్రెడీ ఏదో ఒక నోటిఫికేషన్కి ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఇండియన్ హిస్టరీ, అందులో ఇండియన్ హిస్టరీ చదివే ఉంటారు, ఇండియన్ జియోగ్రఫీ చదివే ఉంటారు, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ అర్థమెటిక్ చేసే ఉంటారు, కరెంట్ అఫైర్స్ చదివే ఉంటారు. కొత్తగా మనకి యాడ్ అయింది ఏంటంటే ఇండియన్ సొసైటీ, భారతీయ సమాజం. ఈ ఒక్క టాపిక్కే ఫిలిమ్స్లో మనకు కొత్త టాపిక్. ఇదొక్కటి చదువుకుని చాలు మీరు. తర్వాత ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్ ఏపీ హిస్టరీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియా అండ్ ఆంధ్ర ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు అచ్చంగా ఒక ప్రిలిమ్స్ మాత్రమే కాకుండా ప్రిలిమ్స్కి, సిలబస్కి, మెయిన్స్కి రెండింటికి టయాన్ని కేటాయించుకోవాలి. ప్రిలిమ్స్లో ఇండియన్ హిస్టరీ చదివేటప్పుడు బిట్ వైజ్కి కాకుండా మీరు దాని హిస్టరీ, దాని బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకుంటే మీకు హిస్టరీ చాలా ఈజీగా ఉంటుంది. ఏపీ హిస్టరీ కూడా చాలా బాగుంటుంది. మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు దాని స్టోరీ మొత్తం తెలుసుకుంటే మీకు బిట్ వైజ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. బట్టి పెట్టారంటే అర్థం కాదు హిస్టరీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు. ఆల్రెడీ ఇంటర్మీడియట్లో హెచ్ఈసి, డిగ్రీలో బీఏ చేసిన వాళ్ళకి హిస్టరీ ఈజీగానే ఉంటుంది కొంచెం. ఈ జియోగ్రఫీ సబ్జెక్ట్ ప్రకారం చదువుకుంటే మీరు ఎలాంటి బిట్నైనా ఆన్సర్ చేయగలరు. ఇక మెంటల్ ఎబిలిటీ అనేది మీరు ఆల్రెడీ కొన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయి ఉంటారు. కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ ఉంటే కరెంట్ అఫైర్స్ అనేది మీకు ఈజీగా ఉంటుంది. అప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ ఒక ఎగ్జామ్ 2 months 3 months ముందు మీరు కరెంట్ అఫైర్స్ ఏదో ఒక బుక్ తెచ్చుకొని చదివేయచ్చు అనుకుంటే అది పొరపాటే. కొత్తగా ఉంది ఇండియన్ సొసైటీ, భారతీయ సమాజం, అది కొత్త సబ్జెక్టు. దానికి కొంచెం సమయం కేటాయించుకోవాలి. మెయిన్స్లో కూడా పాలిటీ, ఇండియా అండ్ ఆంధ్ర ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. రోజుకి దీనికి ఏపీ హిస్టరీ ఫిలిమ్స్కి మీరు రోజులో 2-3 గంటలు కేటాయించుకుంటే మెయిన్ సిలబస్కి కూడా 1 గంట అలా కేటాయించుకోండి. మేము కాదులే ఫిలిమ్స్ అయిపోయాక మెయిన్ చదువుకుంటామంటే మీరు అప్పటికి సిలబస్ లాగలేరు. ఫిలిమ్స్ అయిపోయాక ఎక్కువ టైం ఇవ్వరు మీకు. 2 months 3 months కంటే ఎక్కువ ఇవ్వరు. కాబట్టి మీరు ఫిలిమ్స్, మెయిన్స్ రెండింటిని కవర్ చేస్తూ ప్రిపేర్ అయితే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై.